ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పిల్లల బర్త్డే ఫంక్షన్ జరపడం నీకు ఇష్టం లేదా ఏంటి చెప్పు? మీ పిల్లల గురించి మీరెంత స్వార్థంగా ఆలోచిస్తారో నేను కూడా నా కూతురు గురించి ఆలోచించాలి కదా బావగారు. ఈ వారంలో ఉల్లుచి పుట్టినరోజుంది. ఏ ఒక్కరైనా తన పుట్టినరోజు ఎలా జరుపుకుందామని మాట్లాడారా? లేదు. అరే, ఉలూచి పుట్టినరోజు ఈ వారమేనా? నాకు గుర్తులేదు. ఎవరికీ గుర్తులేదు. నాకే గుర్తింపు లేనప్పుడు ఇంక నా బిడ్డనెవరు పట్టించుకుంటారు? సుమనా, ఈ ముగ్గురు పిల్లలు ఒకే రోజు పుట్టారని స్పెషల్ డేగా వేడుకలు జరిపిద్దామనుకుని ఉండొచ్చు. ఉలూచిని మేవెలా మర్చిపోతామనుకుంటున్నావు? ఈ వారం తన పుట్టినరోజును కూడా ఘనంగానే చేసేద్దాం. వద్దు బ్రో. ఏంట్రా, ఎందుకు వద్దంటున్నావు? సుమన ఉలూచి కోసం తాపత్రయపడ్డట్టే పెద్ద బుట్టమ్మ కూడా వచ్చిందనుకోండి. అనుకోని సంఘటనలు జరిగే ఆస్కారం ఉంది. ఇది కూడా పాయింట్ అన్నాడు. అలా అని చెప్పి తన సంతోషాన్ని పక్కన పెట్టేస్తారా? కావాలంటే ఖర్చు నేను పెట్టుకుంటాను. ఉలూచి పాప పుట్టినరోజు వేడుకలా జరగాలి. థ్యాంక్స్ అత్తయ్య. అయితే ఒక విషయం, గాయత్రి పుట్టినరోజు 1వ తేదీ జరిపించకండి. ఎందుకు? ఎప్పుడు పుట్టిందో సరిగా తెలియనప్పుడు మిగతా పిల్లలైన గానవి, పుండరి పుట్టినరోజు నాడు తనని కూడా కలిపేసి హంగు ఆర్భటాలు చేయకండి అని కోరుకుంటున్నాను. ఇదేం కోరిక చిట్టి? పర్వాలేదు చెల్లి, నువ్వేం ఫీల్ అవ్వకు. ఆ రోజు గాయత్రీదేవి పుట్టినరోజు కూడా జరుగుతుంది. అంటే అమ్మగారు ఆ లోపే ఇంటికొస్తారు. తీసుకొని వస్తాం, సరేనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.